రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ టూర్‌కి వెళ్తున్నారంటే వీటన్నిటితో పాటు ఇంకొక అత్యంత ముఖ్యమైన వింతైన సూట్ కేస్ ఒకటి ట్రావెల్ చేస్తది. ఆ సూట్ కేస్‌ని ఆయన బాడీ గార్డ్స్ కంటికి రెప్పలా కాపలా కాస్తారు. ఎందుకంటే ఆ సూట్ కేస్‌లో ఉండేది పుతిన్ గారి పోప్. యెస్, మీరు విన్నది 100% నిజం. ఇదేదో ఇంటర్నెట్ ట్రోల్ పేజ్‌లో వచ్చిన జోక్ కాదు. ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ బయటపెట్టిన ఒక షాకింగ్ ఫ్యాక్ట్. ద పోప్ సూట్ కేస్ డీప్ డైవ్. ఈ వింత ప్రాక్టీస్ వెనక ఒక సీరియస్ స్పై మూవీ లెవెల్ రీజన్ ఉంది. దాని పేరు బయో ఎస్పియోనేజ్. అంటే ఒక వ్యక్తి యొక్క బయాలజికల్ వేస్ట్, యూరిన్, పూప్ లేదా హెయిర్ గాని చివరికి చెమట నుంచి కూడా అతని డిఎన్ఏ ప్రొఫైల్‌ని, హెల్త్ కండిషన్స్‌ని, అంటే ఏం తింటున్నాడు, అంటే ఏ మందులు వాడుతున్నాడు అని ప్రతి డీటెయిల్‌ని బయట పెట్టేయొచ్చు. పుతిన్ లాంటి పవర్‌ఫుల్ లీడర్ హెల్త్ ఎలా ఉంది అనేది ఒక దేశానికి సంబంధించిన నేషనల్ సెక్యూరిటీ మ్యాటర్. ఒకవేళ ఆయనకి ఏదైనా సీరియస్ హెల్త్ ఇష్యూ ఉందని రైవల్ కంట్రీకి తెలిస్తే వాళ్ళు దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవచ్చు. అందుకే పుతిన్ ఏ దేశానికి వెళ్ళినా అక్కడ హోటల్ రూమ్‌లోని టాయిలెట్‌ని యూజ్ చేసినా ఆయన ఫెడరల్ ప్రొటెక్షన్ సర్వీసెస్ ఎఫ్‌పిఎస్ ఏజెంట్స్ ఆ వేస్ట్ మొత్తాన్ని స్పెషల్ బ్యాగ్స్‌లో కలెక్ట్ చేసి ఆ డెడికేటెడ్ సూట్ కేస్‌లో సీల్ చేసి సేఫ్‌గా వెనక్కి మాస్కో తీసుకెళ్ళిపోతారు. ఈ ప్రాక్టీస్ 1999 నుంచి జరుగుతుందంటే వాళ్ళ ప్లానింగ్ ఏ లెవెల్‌లో ఉందో మీరే ఊహించుకోండి. అయితే ద అలస్కా బ్లెండర్. ఇంత పకడ్బందీ ప్లానింగ్, ప్రతి డీటెయిల్‌ని కంట్రోల్ చేసే ఒక మాస్టర్ స్పై అలాంటి వ్యక్తి అమెరికా లాంటి రైవల్ కంట్రీకి డొనాల్డ్ ట్రంప్ లాంటి అన్‌ప్రెడిక్టబుల్ లీడర్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళినప్పుడు ఒక చిన్న మిస్టేక్ కూడా చేయడు కదా! కానీ 2025లో అలాస్కాలో జరిగింది చూస్తే ఆయన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లండర్ చేశారని కొంతమంది చెప్తున్నారు. ఎందుకంటే ఆ మీటింగ్ తర్వాత ఇంటర్నెట్ మొత్తం ఒకటే థియరీతో హోరెత్తిపోతుంది. అలాస్కాకి వెళ్ళింది రియల్ పుతిన్ కాదు. అదే ఆయనకు బదులుగా పంపిన ఒక బాడీ డబుల్ అని. ద జోవియల్ పుతిన్ అనామలీ. రియల్ పుతిన్ ఫేస్ ఎప్పుడూ ఒక ఎమోషన్ లేని స్టోన్‌గా ఉంటది. నవ్వడం అనేది ఆయనకు డిక్షనరీలో ఉండదేమో అన్నట్టు ఉంటాడు. అలాంటిది అలాస్కాలో ల్యాండ్ అయిన ఈ వ్యక్తి ఏకంగా జబర్దస్త్ షో జడ్జి లాగా పగలబడి నవ్వారంట. ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ చాలా యానిమేటెడ్‌గా ఉన్నాయి. చీక్స్ కూడా రియల్ పుతిన్ కన్నా పడ్గిగా అంటే ఉబ్బినట్టు ఉన్నాయని జనాలు పాయింట్ ఔట్ చేశారు. సోషల్ మీడియాలో అయితే ఒక యూజర్ ఏమంటాడో తెలుసా? దే డిడ్ంట్ ఈవెన్ సెండ్ ద గుడ్ డబుల్, దే సెంట్ జోవియల్ పుతిన్ ద ఎక్స్‌పెండబుల్ వన్ అని కామెంట్ చేశాడంటే పరిస్థితి అర్థం చేసుకోండి. రియల్ పుతిన్ ఏమో మిస్టర్ సీరియస్, ఈయనేమో మిస్టర్ బీన్ లాగా ప్రవర్తించడంతో ఇది ఖచ్చితంగా డబలే అని ఒక ఆర్గ్యుమెంట్ మొదలైంది. ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, ఒకవైపు తన పోప్‌ని కూడా శత్రువులకి చేతికి చిక్కనైన ఒక సూపర్ స్పై, ఇంకోవైపు అందరి ముందు నవ్వేస్తా చేతులూపుతూ జెల్లీ లెగ్స్‌తో వణికిపోయే ఒక క్లమ్జీ క్యారెక్టర్. ఈ రెండూ ఒకే మనిషి ఎలా అవుతారు? అలాస్కాలో ట్రంప్‌ని కలిసింది నిజంగా పుతినా? లేక పబ్లిక్ అపియరెన్సెస్ కోసం వాడే జోవియల్ పుతిన్ అనే బాడీ డబలా? ప్రెషర్ తట్టుకోలేక సిస్టమ్ ఎర్రర్ ఇచ్చాడా? ఈ కాన్స్పిరసీస్ భలే ఉంటాయి వినడానికి. మీకేమనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. ఈ ప్రూఫ్స్ చూసాక మీరు కూడా నిజంగా వచ్చింది పుతిన్ కాదు అంటారా? కింద కామెంట్ చేయండి.